హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ బై స్కిల్కాన్. ఈరోజు మనం వీడియోలో 7 బెస్ట్ టిప్స్ టు లెర్న్ ఏ కోర్స్ అండ్ గెట్ ఏ 100% జాబ్ అనే టాపిక్ పైన వీడియో చేస్తున్నాం. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఇప్పటివరకు చేసిన మన కెరీర్ గైడెన్స్ వీడియోలో ఐ కెన్ సే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, చాలా మంది స్టూడెంట్స్ మన ఆఫీస్కి కాల్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే 10 మెంబర్స్లో 7 మెంబర్స్ అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. ఏంటి ఈ క్వశ్చన్ అంటే, సార్ చాలా మంది మా ఫ్రెండ్స్ సేమ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, బట్ ఒకరికి జాబ్ వస్తుంది, ఒకరికి జాబ్ రావట్లేదు. లేకపోతే మా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, బట్ ఒకరికి వస్తుంది, ఒకరు రావట్లేదు. దీనికి ప్రాబ్లం ఏంటి సార్? దీనిలో ఏంటి అంటే, మేము స్టూడెంట్స్కి ఇచ్చిన మెంటర్షిప్లో, మేము స్టూడెంట్స్కి ఇచ్చిన గైడెన్స్లోదే ఈ వీడియోలో కూడా చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ ఒక 7 స్టెప్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చా కదండి 100% కూడా జాబ్ వస్తుంది. మేమేమి కూడా ఇక్కడ 99% 99.99% చెప్పట్లేదు, 100% జాబ్ వస్తుంది. కానీ ఈ స్టెప్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. లెట్ us see. ఈ 7 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ మనం ఏమంటున్నామంటే, అలైన్ కోర్స్ విత్ జాబ్ డిస్క్రిప్షన్. చాలా మంది ఏదైనా సరే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు కదా, అది బాగా చెప్పే ఇన్స్టిట్యూట్ కావచ్చు, యావరేజ్ చెప్పే ఇన్స్టిట్యూట్ కావచ్చు, బట్ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా మీరైతే ఖచ్చితంగా బెస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక కోర్స్ కరికులం ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, లింక్డ్ఇన్లో కానీ, నౌకరీలో కానీ, ఆర్ డిఫరెంట్ ఎనీ జాబ్ పోర్టల్లో కానీ మీరు చేయబోయే జాబ్కి జాబ్ డిస్క్రిప్షన్ ఏముందో మీరు చూసుకొని, మీ కోర్స్ అయ్యేటప్పుడే, ఓకేనా, మీ యొక్క కరికులం అయ్యేటప్పుడే దానికి అలైన్ అయి ఉండాలన్నమాట. అంటే కోర్స్ కరికులం ఒకటి నడుస్తూ జాబ్ డిస్క్రిప్షన్లో వేరేది అడుగుతూ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాక షాక్ అయిపోయి, ఏంటి సార్ ఇలాంటి కోర్స్ అడుగుతున్నారని షాక్ అవ్వకుండా, ముందుగానే మీరు ఒక 20 జాబ్స్ కనుక మీ యొక్క రోల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవుదాం అనుకుంటారు, అక్కడ ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో చూస్తే, అక్కడ మీ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మీరు ముందుగా చూస్తే, ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వచ్చు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అండర్స్టాండ్ ద స్కిల్ స్టాక్. స్కిల్ స్టాక్ అంటే ఏంటి అంటే, ఎలాంటి స్కిల్స్ అడుగుతున్నారు. ఇది మనకి జాబ్ నోటిఫికేషన్ ఇది కూడా ఉంటుంది, అంతే కదా. ఎలాంటి స్కిల్స్ అడుగుతున్నారు అని చెప్పేసి ఆ స్కిల్స్ మీరు నేర్చుకుంటున్నారు లేదా మీరు కోర్సు అనేది మీరు కోర్స్ కరెక్షన్ చేస్తూ, మీ ట్రైనర్స్తో మాట్లాడుతూ మీకు మీరు చెక్ చేసుకోవాలి ఆన్ డైలీ బేసిస్. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా సెకండ్ స్టెప్ కూడా ఫాలో అయినట్టే. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూద్దాం. లర్న్ ఫ్రమ్ రియల్ టైమ్ ప్రొఫెషనల్స్. చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏంటి అంటే, ఎప్పుడు అవుట్డేట్ కంటెంట్ చెప్పడము, లేకపోతే వర్క్ చేస్తున్న వాళ్ళు కాకుండా థీరీ చెప్పడం అనమాట. అంటే మోర్ ఆఫ్ థీరీ చెప్పడం కదా. ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో ఖచ్చితంగా ప్రాక్టికల్ అప్రోచ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. అందుకే చూజ్ అన్ ఇన్స్టిట్యూట్ వేర్ రియల్ టైమ్ ప్రొఫెషనల్స్, అంటే రియల్గా వాళ్ళు ప్రాజెక్ట్ పైన వర్క్ చేసిన వాళ్ళు, వర్క్ చేస్తున్న వాళ్ళు, పార్ట్ టైం ఇక్కడ చెప్తున్న వాళ్ళు, అది ఫుల్ టైం ట్రైనర్స్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకున్నారు. అది మీరు ఒక క్లాస్ వింటే, డెమో క్లాస్ వింటే మీకే అర్థమైపోద్ది. నెక్స్ట్ చూద్దాం, ప్రాక్టికల్ ఫోకస్ లెర్నింగ్. ఎప్పుడైనా సరే మనము ప్రాక్టికల్ ఫోకస్ లెర్నింగ్ పైన ఫోకస్ చేయాలంటే ఏంటి అంటే, ఎంతసేపు థియరీ నేర్చుకుందాం, ఎంతసేపు కాలేజ్లో లాగా అకాడమిక్ లాగా బైహార్ట్ చేసి ఎగ్జామ్లో రాసేది కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్గా వాళ్ళకి చేసి చూపించాల్సి వస్తుంది. అవసరమైతే ఇంటర్వ్యూయర్ ఈజ్ ఆస్కింగ్ లైక్, ఒకసారి నువ్వు కోడ్ రాసి చూపించు, లేకపోతే ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నావు నాకు చూపించు, లేకపోతే వీడియో ఎడిటింగ్ చూపించు అంటే అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్లో చూపించే కాన్ఫిడెన్స్ అని ఉండాలి కదా. సో అందుకే ప్రాక్టికల్ లెర్నింగ్ పైన ఫోకస్ చేయండి. థీరీ కంటే ఎక్కువ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి. ఈ వీడియోలో చెప్తాం మీకు ఎంత థీరీ పార్ట్ రావాలి, ఎంత ప్రాక్టికల్ రావాలో. ఫోకస్డ్ ఆన్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్. అసలు మీ జాబ్ రోల్లో జాయిన్ అవుతే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని ఆల్రెడీ జాయిన్ అయిన మీ సీనియర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ రిలేటివ్స్ దగ్గర కానీ, లేకపోతే ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు అలుమ్నై ఉంటారు కదా, వాళ్ళతో కానీ మీరు మాట్లాడితే, లేకపోతే ఈ ట్రైనర్ నుంచి అయినా తెలుసుకుంటే మీకు అసలు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక, జాబ్లోకి వెళ్ళాక, నేను నేర్చుకున్నాను, నాకు వచ్చు ప్రాజెక్టు, బట్ నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలియదు అంటే దెర్ ఇస్ నో యూస్. నెక్స్ట్ చూడండి, మాస్టర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. చాలా కోర్సెస్లో ఎలా ఉంటుంది అంటే, కొన్ని ఆప్షనల్ టాపిక్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే, ఇది నేర్చుకున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అంటారు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఆ ఆప్షనల్ టాపిక్స్ కూడా, అడ్వాన్స్ టాపిక్స్ కూడా నేర్చుకుంటే మీకు మీతో పాటు వచ్చే వేరే క్యాండిడేట్తో ఇంటర్వ్యూకి మీకు ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనుకుంటాడు, సో దీనికి ఆప్షనల్ టాపిక్ కూడా తెలుసు,
సో దీన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, దీనికి అప్గ్రేడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది, అప్ స్కిల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఛాన్స్ ఉంది. అండ్ 7th వన్ ఏంటి అంటే కంటిన్యూస్ అసెస్మెంట్. అంటే ఒక వీక్ మీరు క్లాసెస్ విన్నాక ఆ సండే రోజు ఆర్ ఎనీ వన్ డే ఆ వీక్లో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని టెస్ట్ చేయాలి, ఒక ఇంటర్వ్యూ కానీ మాక్ సెషన్ కానీ ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటే మీ యొక్క స్ట్రెంగ్స్ వీక్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలండి. ఈ 7 పాయింట్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి మన ఇన్స్టిట్యూట్ నుంచి. చాలా మంది మన గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా వచ్చాయి, అండ్ మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ 7 స్టెప్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ టు us. మీరు మాతోటి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదండి, స్టూడెంట్స్ ఎలా అయితే మనతో రెగ్యులర్ మాట్లాడుతున్నారో యూ కెన్ బుక్ ఏ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ విత్ అస్, అండ్ ఆల్సో యూ కెన్ బుక్ ఏ ఫ్రీ మాక్ ఇంటూ సెషన్ విత్ అస్. అంటే మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి అప్లై చేశారు, కానీ ఒకసారి ఆ కాన్ఫిడెన్స్ కోసం, ఆ కరేజ్ కోసం ఒకసారి మాతో యూ క్యాన్ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ అస్. మేము కూడా మీకు ఒరిజినల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో అలానే వీల్ ఆల్సో షెడ్యూలే ఇంటర్వ్యూ విత్ యూ. ఎలా బుక్ చేసుకోవాలంటే 7842357755 నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ చేయండి. లేదు సార్ ఐ వాంట్ ఏ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ కావాలి మీ దగ్గర అంటే యూ కెన్ ఆల్వేస్ కమ్ టు అవర్ ఆఫీస్, స్కిల్కాన్ ఆఫీస్, సివిక్ సెంటర్ ఐఎస్, ఇండస్ భవన్, అశోక్ నగర్, హైదరాబాద్. మీరు గూగుల్లో సర్చ్ చేస్తే వీఆర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అండి. వీఆర్ వెరీ క్లోజ్ టు హిమాయత్ నగర్, వీఆర్ వెరీ క్లోజ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వీఆర్ ఇన్ అశోక్ నగర్ కాబట్టి యూ క్యాన్ రీచ్ అస్ వెరీ ఈజీలీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ 7 స్టెప్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏ జాబ్ అయినా మీరు క్రాక్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.